ఈ రోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే అసలు ప్రహరీ నిర్మాణం ఏ విధంగా చేయాలి. గృహానికి సంబంధించి స్థలానికి సంబంధించి ఆయాలు చెప్తున్నారు, లేదు ఏ నుచ్చి నీచ స్థానాలు చెప్తున్నారు. తూర్పు ఎత్తుండాలి, లేదా తూర్పు ఎక్కువ ఉండాలి, పడమర కన్నా దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఉండాలి గృహానికి సంబంధించి. మరి ప్రహరీని ఏ విధంగా నిర్మాణం చేస్తారు, అసలు ప్రహరీ అంటే ఏంటి, ప్రహరీ ఎప్పుడు నిర్మాణం చేయాలి, గృహ నిర్మాణానికి ముందు నిర్మాణం చేయాలా, గృహ నిర్మాణం తర్వాత నిర్మాణం చేయాలా, అసలు ప్రహరీ ఎందుకు కట్టుకోవాలి, ప్రహరీ కట్టుకోకపోవటం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, ప్రహరీ కట్టుకోవటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, అసలు ప్రహరీ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. ప్రహరీ ఇరుపోట్లు అంటే మీరు నిర్మిస్తున్నటువంటి గృహానికి సంబంధించి పక్క గృహాల యొక్క పరిసర గృహాల పారు అంటారు దీన్ని. అంటే వారి ఇంటికి సంబంధించి ఉన్నటువంటి కోణం ఏదైతే ఉందో ఆ కోణం గనక మీరు కట్టేటువంటి ఇంటికి అంటే పడమర దిక్కులో నుండి కానీ, ఉత్తరం దిక్కు నుండి కానీ, తూర్పు దిక్కు నుండి కానీ, దక్షిణ దిక్కు నుండి కానీ, నైరుతి మూల నుండి కానీ, ఈశాన్య మూల నుండి కానీ, ఆగ్నేయ మూల నుండి కానీ, వాయువ్య మూల నుండి కానీ, ఏ మూల నుండి మీరు నూతనంగా కడుతున్నటువంటి గృహానికి ఈ కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కోణాలు తగులుట వలన కూడా గృహ నిర్మాణం ఆగిపోతుంది. వాస్తు దోషం ఉన్నప్పుడే కాదు, ఈ కోణాలు పరిసర గృహాలకు సంబంధించి వస్తున్నటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ గృహానికి కూడా తగిలినప్పుడు మీ యొక్క నిర్మాణం ఆగిపోతుంది.